ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్ పోలీసులకు హెడ్ క్వార్టర్స్ కి పాత కేసు డిజిటలైజ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. కానీ గత 3 ఏళ్లుగా 25% డేటా కూడా సేవ్ చేయలేకపోయారు. మిశ్రా గారు, ఈ దుమ్ము దులిపి నాకు అలర్జీ వచ్చేస్తోంది. వేరే ఎవరన్నా పిలిపించండి. యాదవ్ గారు, మీ రిటైర్మెంట్కి ఇంకా 2 నెలలుంది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి చాలు. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో అన్సాల్వ్డ్ కేసులు చాలా ఉన్నాయి. దానికి ముందు ప్రయారిటీ ఇచ్చి తీరాలిగా. సరే. మిశ్రా గారు, జై హింద్. జై హింద్. ఏంటి సడన్ గా ఫోన్? సార్, ఆ పాత కేసు ఫైల్స్ అన్ని డేటా స్టోర్ చేస్తూ ఉన్నాను సార్. అప్పుడే ఆపరేషన్ తమస్ ఫైల్ దొరికింది. ఆపరేషన్ తమస్సా? క్రూరమైన హత్య. మృగంలాగా చేసిన ఈ హత్యలను, ఇటువంటి ఒక కేసుని ఇంతవరకు నేను చూడలేదు. అప్పుడు అందరూ భయపడి వణికిపోతూ ఉన్నారు. ఈ కేస్ ఒక నల్లటి చరిత్ర. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. శ్రేయా, ఏమైంది నీకు? నథింగ్. నీ ఆయన లేచారా? ఎవరు? యు మీన్ మై హస్బెండ్? ఆయనే. 9 గంటలకి ట్రైన్ ఉంది కదా, అది మన ఇద్దరి హస్బెండ్స్ యొక్క బిజినెస్ టూర్ ఉంది కదా. యా, ఐ నో. మీ హస్బెండ్ ప్యాకేజింగ్ చేసేసారా? ప్యాకేజింగ్? You mean packing, right? Mom, what are you doing? Surprise. రాజు, నందు, ఇంకా ఎంతసేపు ఇలా మొహం ముడుచుకుంటారు? సరే, మీకోసం నేనేం తీసుకొచ్చానో చూడండి. వీడియో గేమ్. కానీ సలోని దగ్గర కేక్స్ కూడా ఉన్నాయి. అలాగా? అంటే ఇదే విషయమా? ఈసారి నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు స్కేట్స్ తీసుకొస్తాను. వీళ్ళు కాలు ఎరగొట్టుకోవాలా ఏంటి? ఇదంతా కొనుక్కు తీసుకురావాల్సిన అవసరం లేదులే. నందు పుట్టినరోజుకు ముందే వచ్చేయండి. పోయినసారి వీడి పుట్టినరోజుకు రానందుకు వీడు ఏం చేశాడో తెలుసుగా? ఈ వీధిలో ఉన్న సగం లైట్లని పగలగొట్టేశాడు. కానీ కవిత, నువ్వున్నావే, ఇంకా పాత కాలనీని అనుకుంటూ ఉంటావా? ఇంత పార్ష్ ఏరియాకి నిన్ను తీసుకొచ్చాను. ఆ కాలనీని ఇప్పటికైనా మర్చిపో. అరే ఏం పార్ష్, ఇది ఉట్టి వేస్ట్ చోటు. ఇక్కడ ఉన్నవాళ్ళు పాటలు విన్నా కూడా చెవులో స్పీకర్ వేసుకొని వింటున్నారు. కానీ అక్కడ రేడియోలో దేవుడి పాటలు వేసినా కూడా కళ్ళు తానుగా తెరుచుకుంటాయి. సరే సరే, నువ్వు మారో కదా. డాడ్, మీరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి మీకు సర్ప్రైజ్ ఉంటుంది. అవునా? ఏంటా సర్ప్రైజ్? అది ఒక సీక్రెట్. శివ్, బయలుదేరు, లేట్ అవుతోంది. వస్తున్నా. నేను పడతాను. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. బిజినెస్ లో నేను ఏ విషయం దాచలేదు. ఈ బిజినెస్ మన ముగ్గురు పార్ట్నర్స్ కి ఒక ఓపెన్ బుక్ గా ఉంటుందనుకున్నాను. కానీ మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. నువ్వే మమ్మల్ని మోసం చేసావు ముక్తా. ఎంతో ఈజీగా ఫండ్స్ మొత్తం పోగొట్టావు. ఇప్పుడు ఈ బిజినెస్ లో ఇద్దరే పార్ట్నర్లు, నేను ఇంకా రాజేంద్ర. హౌ డేర్ యూ! మీ ఇద్దరిని నేను ఊరికే వదలను. ముక్తాతో ఇలా కోపంగా మాట్లాడడం మంచిది కాదు. నిదానంగా మాట్లాడడమే మంచిది. ఆశ్రయ, రీచ్ అయిపోయారా? జస్ట్ ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ చేసాం. సరే శివ్, నేను చెప్పేదాను. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. ఫ్రెష్ అయ్యి తీరిగ్గా కాల్ చేయనా? సరే, రేపు మాట్లాడదాం. బాయ్. త్వరగా తిను, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. ఎవరక్కడా? బబ్లు, ఎవరో చూడు. అరే పింకీ ఏమో. ఎవరా పింకీ? అదే రాజు క్యాట్.
పింకీ లోపలికొస్తే అంత పాడు చేస్తుంది. మీ మావయ్య దేనికి పనికిరాడు. ఈ పిల్లుందే సుమన్, పక్కన ఎవరైనా ఏదైనా చూసారేమో కనుక్కో. ఓకే సార్. ఆ ఇల్లు ఎవరిది? క్రిమినల్ అటువైపు నుంచి వచ్చుంటాడు. ఫుట్ మార్క్స్ చూస్తుంటే చాలా మంది వచ్చినట్టుగా ఉన్నారు. సార్, ఆ ఇంట్లో వచ్చి చూడండి. తప్పకండి, తప్పకండి. సార్, ఇంకా ప్రాణం ఉంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, త్వరగా. ఎవరు వీళ్ళంతా? దెయ్యాలా, జంతువులా? ఇంత బ్రూటల్ మర్డర్స్. అందరినీ కూడా మొహం మీదే అటాక్ చేశారు సార్. ఆ ఇంట్లో వయసులో ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయిని రేప్ చేసుంటారు. ఇంత క్రూరంగానా? పక్క ఇళ్లలోనే ఇంత మందిని ఇలా క్రూరంగా చంపారు. ఇంకెవరింట్లో అయినా ఇలా జరిగిందేమో కనుక్కో. ఓకే సార్. ఏ డైరెక్షన్ నుంచి వాళ్ళు వచ్చారో మొత్తం స్కాన్ చేయండి. ఫోరెన్సిక్ని పిలవండి. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందరూ ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. నిన్న రాత్రి ఔటర్ రింగ్ రోడ్ లో ఒక హౌసింగ్ సొసైటీలో దారుణమైన హత్యలు జరిగాయి. అందువల్ల తిరిగి ఊరు చట్టం మీద ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. సార్, 2 ఫ్యామిలీలో మేల్స్ బిజినెస్ పార్ట్నర్స్. బిజినెస్ ట్రిప్ కోసం ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి వస్తున్నారు. సార్, ఈ ఏరియాలో ఏ ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు జరగలేదు సార్. జనం కోపంతో ఉన్నారు. జనాన్ని, మీడియాని ఆపడానికి బ్యారికేడింగ్ చేయమంటారా సార్? శర్మ, ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే మనకి సమస్య అవుద్ది. ఎస్పీ సార్. జై హింద్ సార్. అది అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఆ ఏరియాలో ఏ పెట్రోల్ టీం ఉందో చెప్పు. సార్, ఎలక్షన్ వల్ల మన సగం ఫోర్స్ అక్కడే బిజీగా ఉంది. నైట్ పెట్రోలింగ్ టీం కూడా అక్కడే రోడ్ షోస్ లో బిజీగా ఉంది. నాకు మీడియాకి ఈ సమాధానమే చెప్తావా? సార్, నేను ఎక్స్క్యూజ్ అడగట్లేదు సార్. మన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారు. ఈ కేసులో ఏదైనా పర్సనల్ మోటివ్ ఉందా, లేకపోతే ఏదైనా గ్యాంగ్ ప్లాన్? సార్, ఈ క్రూరత్వాన్ని చూస్తుంటే ఏదో పెద్ద గ్యాంగే చేసినట్టుగా ఉంది. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. వీళ్ళు దొంగతనానికి వచ్చినట్టుగా మాత్రం తెలియట్లేదు. సార్, పిల్లల్ని చాలా క్రూరంగా కొట్టారు. ఇంతవరకు ఈ ఏరియాలో ఈ విధంగా జరిగిందే లేదు. ఇక్కడ అందరూ భయపడుతున్నారు సార్. సార్, మేమందరూ ఇక్కడే ఉంటుంటాం. రేపు ఇంకొకళ్ళు ఎవరైనా మా ఇళ్లలో దూరితే అది మీరే కదా సార్ సమాధానం చెప్పాలి.
దయచేసి నా మాట వినండి. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మన పోలీసులు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. ఊర్లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా కూడా నిద్రపోలేకపోతున్నారు. మమ్మల్ని రక్షించాలని పోలీసులకి అనిపించటం లేదు, రూలింగ్ పార్టీకి లేదు. వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇలా చూడండి, ఎన్ని బీడీలు సిగరెట్ తుంపుల్ని చూస్తుంటే క్రిమినల్స్ అందరూ గ్రూపుగా ఇక్కడ ఉన్నారనుకుంటా. సార్ చూడండి, దీనిపైన రక్తం ఉంది. వాళ్ళ ఇద్దరి ఇల్లు ఇక్కడి నుంచి 800-900 మీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు క్రైమ్ చేశాక క్రిమినల్స్ ఇక్కడే కలుసుకున్నట్టుకున్నారు. సార్ మొదటి ఇంట్లో ఒక లేడీ ఇంకొక పిల్లని మిస్ అయ్యాడు సార్. వాళ్ళ శవాలేవి దొరకలేదు. ఏంటి? అవును సార్, మొదటి ఇల్లు శివది సార్. ఆ ఇంట్లో శివ కాకుండా 4 ఉంటున్నారు. శివ భార్య శ్రియ, వాళ్ళమ్మ సావిత్రి, కూతురు సలోని, బావ బబ్లు. కానీ సార్ ఆ ఇంట్లో శివ భార్య బామ్మర్ది శవాలు దొరికాయి సార్. తల్లి కూతుళ్ళిద్దరూ మాయమయ్యారు సార్. రెండోది రాజేంద్ర వస్తీ ఇల్లు. రాజేంద్ర ఆప్షన్స్లో అతని ఇంట్లో 2 కొడుకులు ఉంటున్నారు సార్. వాళ్ళు నందు ఇంకా రాజు సార్. అతని భార్య కవిత కూడా ఉంటాం సార్. 2 పిల్లల్ని దయాదాక్షణలు లేకుండా చంపారు. అతని భార్య మీద దాడి చేశారు. హాస్పిటల్ నుంచి అప్డేట్ వచ్చిందా? ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది సార్. పరిస్థితి విషమంగా ఉంది, గ్యారంటీ లేదు సార్. చచ్చిపోయిన పాము. యాక్చువల్లీ యూర్ న్యూ ఇన్ ద మార్కెట్. మీరు దేనికి భయపడొద్దు. మేము మా కస్టమర్స్ కి లాస్ వచ్చేలా చేయవు. అంజలి, కెన్ ఐ సీ యూ మై క్యాబిన్? yes sir. కమ్. అంజలి, నువ్వు జాయిన్ చేసిన ఒకే నెలలోపు నువ్వు ఎంత హార్డ్ వర్కరో నిరూపించేశావు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక చిన్న సమస్య. ఏంటా ప్రాబ్లం సార్? అది నీ రెజ్యూమ్. నీ డిగ్రీస్ ఆథెంటిసిటీ చెక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే తెలిసింది నువ్విచ్చిన అన్ని డీటెయిల్స్ ఫేక్ అన్నది. లేదు సార్, అదంతా ఏం ఫేక్ కాదు. అవన్నీ ఫేక్ కాదని నువ్వెలా ప్రూవ్ చేస్తావు? అది యు కాంట్. ఇఫ్ యు వాంట్, నేను నీకు సహాయం చేయగలను. రాజు, రాజు, నందు, నందు. సార్, మా అమ్మ నా కూతురు ఎక్కడ? మేము వాళ్ళని వెతుకుతున్నాం. త్వరలోనే కనిపెట్టేస్తాం. ధైర్యంగా ఉండండి. సార్, నిన్న భార్యని కోల్పోయాను సార్. అమ్మని కూతుర్ని కోల్పోదలుచుకోలేదు సార్. మిస్టర్ అవస్థే సార్, మీ వైఫ్ కోమాలకు వెళ్ళిపోయింది. ఆవిడ రికవర్ అవుతారా లేదని ఇప్పటికీ మనం చెప్పలేం. కొత్త మనుషులు, కొత్త చోటు. అక్కడ ఎలా ఉంటావో కూడా నాకు అర్థం కాలేదు. అరే కవిత, నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు. తప్పుగా ఏమీ జరగదు, మంచే జరుగుతుంది. పాత చోటు నుంచి బయలుదేరితేనే మనం అభివృద్ధి చెందగలం. రాజు నందుకి ఈ చోటే సరిగ్గా ఉంటుంది. మంచి చోటుకు వెళితే, మంచి స్కూలుకు వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నీ మాటలు నేను వినుంటే బాగుండేది. వినుంటే కొత్త జీవితం అనే కళ మనల్ని నాశనం చేస్తుండదు. సార్, ఫారెన్సిక్ వాళ్ళకి 2 క్రైమ్ సీన్స్లోనూ 16 మంది అన్నోన్ వ్యక్తుల ప్రింట్స్ దొరికాయి. బహుశా ఆ గ్యాంగ్లో వాళ్ళు 16 కంటే ఎక్కువే ఉండొచ్చు. అంత పెద్ద గ్యాంగా? ఈ ఫింగర్ ప్రింట్స్ని క్రిమినల్ డేటాబేస్తో మ్యాచ్ చేసి చూడండి. పోస్ట్మార్టం. సార్, ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి విక్టిమ్ మెడ మీద బ్లంట్గా ఉండే ఆయుధంతో కొట్టారు సార్.
డాక్టర్లు ఆ దాడి ఎంత దారుణంగా ఉందని చెప్తున్నారంటే ట్రైన్ 150 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. ఇది చాలా దారుణమైన దాడి సార్. క్రిమినల్ వాడిన ఒకే ఆయుధంతో అందరి ప్రాణాలు పోయాయి సార్. దారుణమైన హంతకులన్నమాట. అలాగే శివ్ వైఫ్ కూడా గ్యాంగ్ రేప్ గురైందనుకుంటున్నాను సార్. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి అలాంటిదేం జరగలేదు. అంటే శివ వైఫ్ శ్రేయ ఎందుకు ఈవిడ శవం ఈ కండిషన్లో దొరికింది? శివ అమ్మని కూతుర్ని ఎందుకు ఎత్తుకుపోయారు? క్రిమినల్స్ ఏం ఆలోచిస్తున్నారు? ర్యాన్సమ్ కాల్స్ కూడా ఏమీ రాలేదు. వాళ్ళిద్దరిని మాయం చేయడం వెనక ఉన్న మోటివ్ ఏంటి ఏమీ అర్థం కావట్లేదు. సార్, ఆ బీడీ సిగరెట్ దానిపైన ఉన్న రక్తం అది ఏ విక్టిమ్ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అవ్వలేదు. కానీ బ్లడ్ నిజమే కదా, అది ఎవరిదైనా కావచ్చు కదా. మెడికల్ టీం అదేదో ఒక జంతువు బ్లడ్ అంటున్నారు. క్రైమ్ సీన్ లో మనకు ఒక పాము దొరికింది, దాని తల నరకబడింది. అవును సార్, మెడికల్ టీం ఆ పాము బ్లడ్ తో ఈ బ్లడ్ ని మ్యాచ్ చేయాలి చూస్తున్నారు. అసలు వీళ్ళు ఎలాంటి క్రిమినల్స్? ఇలాంటి వాళ్ళ గురించి ఇంతవరకు నేను వినలేదు. సార్, విక్టిమ్ దవడ మీద అటాక్ చేసే మెథడ్ అడవుల్లో వేటగాళ్ళు వేటాడడానికి ఇలాగే చేస్తారు. అంటే ఈ క్రిమినల్స్ ఏదైనా ట్రైబల్స్ అయి ఉంటారా? అయ్యుండొచ్చు సార్. అడవి పందుల్ని పెంచేవాళ్ళు అయ్యుండొచ్చు కదా. అమ్మా కోడలా, చెప్పండి మావయ్య. నీకు ఎన్నిసార్లు చెప్పానో వీడిని బయట కూర్చోపెట్టొద్దని చెప్పి. బయట లోకం పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలీదా? తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళరా. 2017లో అడవి పందుల గురించి గొడవ జరిగింది. మీరా సింగ్ అప్పుడు రూలింగ్లో ఉంది. ఇండోర్లో అడవి పందుల గ్యాంగ్ తిరుగుతూ ఉండేది. మీరా సింగ్ తవలపాకులు తినకూడదు, అడవి పందుల్ని పెంచకూడదని సర్క్యులర్ జారీ చేసింది. దానివల్ల చాలా పెద్ద గొడవ జరిగింది సార్. అందులో పందులు పెంచేవాళ్ళు చాలా మంది హత్యకు గురయ్యారు సార్. అప్పుడు బోండా అనే పేరు గల వ్యక్తి పందులు పెంచే కమ్యూనిటీకి లీడర్గా ఉండేవాడు. అతని వీడియో ఒకటి వైరల్ అయింది సార్. ఇదిగో చూడండి. మా వాళ్ళని చంపేశారు, మా చెల్లెళ్ళు విధవరాళ్ళైపోయారు. ఆ రాజకీయ నాయకురాలు మీరా సింగ్ మమ్మల్ని ఈ ఏరియా నుంచి బయటికి పంపేయాలనుకుంటున్నారు. ఒకవేళ అలా జరిగిందంటే ఊరు మొత్తాన్ని నాశనం చేసేస్తాం. అందరికన్నా ముందు చంపబోయేది ఆ రాజకీయ నాయకురాలు మీరా సింగ్నే. ఆ తర్వాత మీరా సింగ్ ఇంకా ఆమె ఫ్యామిలీ మీద అటాక్ జరిగింది. కానీ క్యాజువాలిటీ ఏమీ జరగలేదు. కానీ సార్, అప్పటి నుంచి ఆ బోండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు పరారీలో ఉన్నారు. బహుశా సార్ ఆ గొడవ కారణంగా 4 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఆ బోండా ఇంకా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఊళ్ళో గొడవలు చేస్తున్నారేమో. సార్, మీ ఆర్డర్ ప్రకారం మేము ఎంపీ, రౌడీ గ్యాంగ్స్ ఇంకా కొన్ని అందరి లిస్టు మేము తీసాం. జైల్లో ఖైదీ వాళ్ళ లిస్టు కూడా మేము తీసాం. మనం ఒక్కొక్కరిని మీట్ అవ్వాలి. శర్మ, ఇప్పుడు ఆ బోండా ఎక్కడో తెలుసుకో. ఎస్ సార్. సబ్ రమ్మన్నారా? యా, కమెన్. యాక్చువల్లీ నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పుండాలి కదా. సబ్ ప్లీజ్, ముందే మీరు చెప్పిందంతా నేను చేశాను. మీరు ఇలా మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు సార్. ఫేక్ డిగ్రీ సబ్మిట్ చేసిన నేరం వల్ల నీపై నేను కేసు ఫైల్ చేయగలను. అర్థమైందా? సార్ ప్లీజ్, సారీ సార్. షర్ట్ విప్పి సారీ చెప్పు. విప్పు. షర్ట్ విప్పు. ప్లీజ్. కంప్లీట్ అయింది. ఇంగ్లీష్ మీడియం. నేను నా దగ్గరికి వెళ్ళాలి.
నేను నిన్ను చిన్నగానే కొట్టాను. గట్టిగా కొట్టాననుకో డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతావు. నీ చేయి చూపించు. ఏంటి ఎంత సన్నబడిపోయావు? ముందు నీకేదైనా తినడానికి ఇవ్వాలి. చెప్పు, నీకు తినడానికి ఏం కావాలి? జంతువు మాంసం లేక మనిషి మాంసమా? గన్వా పుష్ప, భోపాల్ 7 ఇళ్లలో దోపిడీలు నీ గ్యాంగ్ వాళ్లే కదా చేశారు? చెప్పు, వాళ్ళెక్కడా? సార్ నేనెలా చెప్పగలను సార్? నేను 2 వారాలుగా లోపల ఉన్నాను సార్. మీ వాళ్ళ చేతులు చాలా బలంగా ఉంటాయి కదా, ఏ ఆయుధంతో కొడుతున్నారు? సార్ మేము చిన్న దొంగతనం చేసుకోవాలి సార్. మేము ఎవరిని చంపం సార్. సార్ మా వాళ్ళు రాత్రులు ఇలాంటి పనులు ఏమీ చెయ్యరు సార్. కానీ పట్టపగలు ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు కదా సార్, అప్పుడు వెళ్తారు. కానీ ఆడవాళ్ళని పిల్లల్ని ఏమీ చేయరు సార్. ఇంకేం చేస్తారా? ఎత్తుకుపోతారు కదా, అమ్మాయిల్ని పిల్లల్ని అమ్మేస్తారు. లేదు సార్, ఆడవాళ్ళని పిల్లల్ని బాధ పెట్టడం మా వాళ్ళు చాలా పెద్ద పాపంగా భావిస్తారు సార్. పాపం పుణ్యం అంటే ఏంట్రా? ఇదా రాళ్ల మీద సింధూరం పెట్టి పూజ చేయడం, ఇది పుణ్యమా? ఇది పాముల్ని బలిచ్చే సముదాయానికి చెందిన వాళ్ళు. పాము బలే? ఎవరా వెళ్ళు? అది నాకు తెలియదు సార్, కానీ నేను ఇంతవరకు విన్నదాన్ని బట్టి వీళ్ళు దోపిడీకి ముందు పాముని బలిచ్చి రక్తం తాగుతారు సార్. ఆ తర్వాత తోడేళ్లలాగా గుంపుగా దాడి చేస్తారు. ఎవర్రా చెప్పారు? సార్ నేను చెప్పాను కదా, నాకు తెలియదు సార్, నేను విన్నాను అంతే. తీరా అడుగుతున్నాను, చెప్పింది ఎవర్రా? మా తాతయ్య చెప్పారు సార్, వాళ్ళు ఆయన కాలానికి చెందిన వాళ్ళు. ఒక విషయం కన్ఫర్మ్ సార్, ఆ బీడీ సిగరెట్ల మీద ఉన్న బ్లడ్ అది పాముదే. ఆ క్రిమినల్స్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. పావుని చంపడం, దాని రక్తాన్ని తాగడం, ఇది ఆ ట్రైబల్స్ ట్రెడిషనా? ముందు మనం ఈ క్రిమినల్స్ అందరూ క్రైమ్ చేసిన తర్వాత సిగరెట్లు కాల్చారనుకున్నాం, కానీ వీళ్ళందరూ క్రైమ్ చేయడానికి ముందే అక్కడికి వచ్చారు. ఆన్ రికార్డులో వాళ్ళ గురించి ఇంతవరకు ఏమీ రికార్డ్ అవ్వలేదు సార్. ఎంపీ క్రిమినల్ డేటాబేస్లో కూడా అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళలో ఒక్కరిది కూడా మ్యాచ్ అవడం లేదు సార్. అంటే బోండాని వాడి కిల్లర్స్ని ఇంకా పట్టుకోలేదనుకుంటా. వాళ్ళు అడవి పందుల్ని పెంచేవాళ్ళు సార్. వాళ్ళ కమ్యూనిటీలో పాముకు సంబంధించిన రిచువల్స్ ఏమీ లేవు సార్. అంతేకాకుండా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరూ కూడా బోండా గురించి చెప్పడం లేదు. బోండా వాడి అనుచరులు పొలిటీషియన్ మీరాని తన ఫ్యామిలీని అటాక్ చేశారు. ఒకసారి ఆవిడ వెళ్ళి కలుద్దాం, ఏవైనా క్లూస్ దొరకొచ్చేమో. నా ఫ్యామిలీ మీద అటాక్ చేసిన వాళ్ళు మొహం మీద మాస్క్ వేసుకున్నారు, అందువల్ల నేను వాళ్ళని చూడలేదు. అంటే బోండా వాళ్ళ మనుషుల మీద మీరు అనుమానం వ్యక్తం చేశారు? అవును, ఎందుకంటే వాడు ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళెందుకు మా ఫ్యామిలీ మీద వాళ్ళు టార్గెట్ చేశారు? ఇంకెవరై ఉంటారు? ఇది తెలుసుకోవాల్సింది మీ పని. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. సుమన్ సార్, రాజేంద్ర వైఫ్ కవిత చనిపోయారు. కవిత, కవిత. ఆ చనిపోయిన పాము అనలిటిక్ రిపోర్ట్ వచ్చింది సార్. ఇలాంటివన్నీ ఎంపీలో చేసేవి కావు సార్. ఉత్తరాఖండ్ ఇంకా వెస్టర్న్ యూపీలోను, రాజస్థాన్ ఆరవెల్లిలోను, అలాగే రాజస్థాన్లో కూడా చేస్తుంటారు సార్. అంటే క్రిమినల్స్ వీళ్ళలో ఒకరు ఎక్స్ట్రాక్టేనా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ పావుని బలివ్వడానికి అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చారా వీళ్ళు? సార్, మురైనా చెక్ పోస్ట్ నుంచి అప్డేట్ వచ్చింది. షుకి అమ్మగారి ఫోటో చూసిన తర్వాత కాంటాక్ట్ వచ్చింది. సార్, హత్య జరిగిన రోజు ఎస్యూవీని చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. ఒక కానిస్టేబుల్ అందులో ఉండదు షూ అమ్మ అంటున్నారు. ఎవరిది? అమ్మ కొంట్లో బాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. త్వరగా వెళ్ళండి. శివ కూతురు సలోని కనిపించట్లేదు. కారులో అమ్మాయి లేదా? సార్, అందులో అమ్మాయి లేదు సార్. అంటే అర్థం శివ కూతురు సలోని ఇంకా శివ్ వాళ్ళ అమ్మని వేరు చోట్ల తీసుకువెళ్లారా? మొరేనా ఏ డైరెక్షన్ లో వెళ్ళింది? సార్, అది ఏ డైరెక్షన్ వెళ్ళిందో ఒకవైపు ఎంపీ రాజస్థాన్ బోర్డర్, తర్వాత ఇంకోవైపు ఎంపీ యూపీ బోర్డర్. అయితే ఖచ్చితంగా క్రిమినల్స్ బయట నుంచే వచ్చారు. పాము ఎప్పుడు చీకట్లోనే దాని స్థలం నుంచి బయటకు వస్తుంది. అందుకే ఈ క్రిమినల్స్ వాళ్ళ స్థలాలలో దాక్కొని చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నారేమో. కానీ మనం వెయిట్ చేయకూడదు. మనం ఈ క్రిమినల్స్ని వాళ్ళ మెడ పట్టుకొని బయటికి లాగాలి. చీకటికి ఇంకో పేరు తమస్. అయితే మన ఆపరేషన్ పేరేంటంటే ఆపరేషన్
ఇంటర్స్టేట్ యాక్సెస్. ఇటువంటి కేసుల్లో మొత్తం క్రైమ్ బ్రాంచ్ స్పెషల్గా ఉంటుంది. సార్, క్రైమ్ బ్రాంచ్ ఇది డిపార్ట్మెంట్ డిసైడ్ చేసింది. అది ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. బట్ సార్, నో హార్డ్ ఫీలింగ్స్ ఆదిల్. మనం సీనియర్స్ చెప్పిన ఆర్డర్స్ని ఫాలో చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. జై హింద్. మన ఈ యుద్ధం 2 ఏళ్ల పాటు జరుగుతోంది. ముందు ఈ తెల్లవాళ్ళతో ఉండేది, ఇప్పుడు మన వాళ్ళే మనకి శత్రుగా మారారు. తెల్లవాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళని జైల్లో వేశారు. స్వాతంత్రం వచ్చాక మన పూర్వీకులు, అలాగే స్వాతంత్రం దొరికిన తర్వాత స్వేచ్ఛగా జీవించలేకపోయారు. కానీ వాళ్ళ పరిస్థితి రాలేదు, అలాగే ఇల్లు కూడా. అదే విధంగా మనం ఎవ్వరికీ బానిసలాగా ఉండలేదు, ఉండము కూడా. ఇకపై మనం అందరం మోడర్న్ లైఫ్ స్టైల్ జీవించబోతున్నాం. అందుకు మనకి డబ్బు ఎక్కువ మోతాదులో కావాల్సి వస్తోంది. పోలీసులు అందరూ మనం ఎంపీ నుంచి వెళ్ళిపోయామని అనుకుంటారు. మనల్ని వెతకడం కోసం వేరే స్టేట్స్కి వాళ్ళు వెళ్తారు. కానీ మనం ఇక్కడే మళ్ళీ మన జెండాని పాతాలి. దుర్గా మాతకి జై. ఆపరేషన్ థమస్. థ్యాంక్ యూ. క్రైమ్ సీన్లో దొరికిన 17 మంది అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి. ఆదిల్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన అబ్జర్వేషన్ చూస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా లారీ గ్యాంగ్ పని అయి ఉంటుంది అనుకుంటా. లారీ గ్యాంగా? అవును. ఈ విక్టిమ్ బాడీ మీద గాయం కనపడుతుంది కదా, లారీ గ్యాంగ్ వాళ్ళు ఈ విధంగానే విక్టిమ్స్ని అటాక్ చేస్తూ ఉంటారు. లారీ గ్యాంగా? వాళ్ళు సౌత్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో దోపిడీలు, హత్యలు చేశారు కదా. కానీ వాళ్ళ ఒరిజిన్ నార్దర్న్ స్టేట్లోంచి ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ 80s 90sలో డ్రైవర్గా ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ టార్గెట్ లొకేషన్స్కి ట్రక్స్లో వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి విక్టిమ్ని చంపుతూ ఉంటారు. వాళ్ళని చంపిన తర్వాత ఆ ఇంటి మొత్తాన్ని దోచుకుంటారు. కానీ 99, 2000 అప్పుడు ఇటువంటివన్నీ కూడా ఆగిపోయాయి కదా. ఈ గ్యాంగ్లో పాముని బలి ఇచ్చి దాని రక్తాన్ని అటువంటిది ఏది వినలేదు. బట్ లెట్ us see it. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నౌ ఇక నాకు వదిలేండి. షూర్. డిపార్ట్మెంట్ ఏమనుకుంటుందంటే క్రిమినల్స్ మనకంటే తెలివైన వాళ్ళని. మనం వేరే కేసు చూసుకుందాం. లేదు శర్మ, మనం ఈ కేసులోనే వర్క్ చేయాలి. ఏమన్నారు సార్? టెక్నికల్గా మనం ఇంకా ఈ కేసు నుంచి బయటికి రాలేదు. శివ్ అమ్మ, కూతురు ఇంకా మిస్సింగే. వాళ్ళని వెతకడం మన పనే. మన పనిని మనం ఎలాగైనా ముగించాలి. ఇదిగో తిను. చేత్తో కాదు, నోటితో తినవు. నువ్వు సింహంలాగా వేటాడలేవు కదా, అందుకే విశ్వాసంగా ఉండే కుక్కలా మారుస్తున్నావు. సోను, ఇట్రా. పార్ట్నర్షిప్ నుంచి నేను విడిపోయాక మీ టైం బాగోలేనట్టుంది. చూడ్డానికే జాలేస్తోంది. నా స్నేహితులిద్దరూ ఇప్పుడు ఒంటరి వాళ్ళైపోయారు. అంటే వీటన్నిటికీ కారణం నువ్వేనా? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంటావు? నేను ఊరికే వదలు, జైలుకి పంపిస్తాను. మీ మొహాల మీద ఉమ్మేయాలని కూడా అనిపించట్లేదు. కానీ నా మీద చెయ్యి వేసి ఇద్దరు చాలా పెద్ద తప్పు చేశారు. ముక్తా? ఎస్ సార్. డిపార్ట్మెంట్లో గ్యాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. శివ్ ఇంకా రాజేంద్ర ముక్తాని సందేహిస్తున్నారు సార్. కానీ ఆ మాటల మీద నాకు నమ్మకం లేదు సార్. మనం ఈ విషయాన్ని క్రైమ్ బ్రాంచ్తో షేర్ చేసుకుంటే మనం స్టూపిడ్స్ అయిపోతాం సార్. ఈ ముక్తా ఇల్లు ఎక్కడ?
అమ్మా! ముక్తా ఫోన్ మార్నింగ్ నుంచి ఆఫ్ అయ్యింది సార్. ఇప్పుడు డోర్ కూడా ఓపెన్ చేయడం లేదు. విండో చెక్ చేయి. సార్ ఇక్కడ శవం ఉంది. నో సార్, ముక్తాను కూడా మర్డర్ చేశారు. తన మొహం మీద కూడా అలాంటి గాయాలే ఉన్నాయి సార్. ఇది కూడా ఆ గ్యాంగ్ పనేనేమో. ముక్తా, రాజేందర్, శివ్ వీళ్ళు ముగ్గురు బిజినెస్ పార్ట్నర్స్. ఒకవేళ ఆ గ్యాంగ్కి వీళ్ళ బిజినెస్కి సుమన్ సార్, నిన్న రాత్రి శివ్, రాజేంద్ర ఎదురుగా ఉన్న పడోసా ఫ్యామిలీని హత్య చేశారు. అది కేసు క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళిపోయిందని నువ్వు కేర్లెస్గా ఉంటావా? సార్ అటువంటిదేం లేదు. శివ, రాజీవ్ ఇంటి బయట నీ స్టేషన్లో ఉన్న వాళ్ళే కదా డ్యూటీలో ఉంది. ఎస్ సార్, కానీ ఒకే ఒక్కరు. చాలా పెద్ద గ్యాంగ్ సార్, కానీ మేము చాలా తక్కువ మ్యాన్ పవర్తో వీళ్ళని మేనేజ్ చేస్తున్నాం. కష్టం మాకే తెలుసు. అది నాకు బాగా తెలుసయ్యా. అఫ్ కోర్స్ మీకు తెలుసు కానీ మన దేశంలో 1,00,000 మంది ప్రజలకి 150 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ మాదే సార్. ఒకవేళ మా మీద మీకు నమ్మకం లేకపోతే సార్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. యు మస్ట్. జై హింద్. వాట్? మీరా సింగ్ ఇంటి మీద కూడా దాడి జరిగింది సార్. వాట్? ఇంకా చాలా చోట్ల ఇలా జరిగింది సార్. పద. 20 హత్యలు కూడా జరిగాయి. అంతకుడు రాజకీయ నాయకుడైన మీరా సింగ్ ఇంట్లో కూడా దోపిడీ చేశాడు. ఇతను బోండా సార్. 4 ఏళ్ల క్రితం మీరా సింగ్ని చంపుతానని ఇతను బెదిరించాడు సార్. మీరా సింగ్కి ఇతనికి పగుంది సార్. కానీ ఇప్పుడు మీరా సింగ్ ఇంట్లోనే చనిపోయి ఉన్నాడు. ఇంకొకటి ఎవరో తెలుసుకోండి. అన్ని చోట్ల చెక్ చేయండి. షనయ్, ఈ 2 అటాకులు చేసిన తర్వాత వాళ్ళు ఎంపీ నుంచి వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాం, కానీ వాళ్ళు మనల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? యూపీ. నేను గ్యాంగ్ ఇంకా ఎంపీలోనే ఉన్నాను. మేము ఎంపీలో ఉన్న అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేసాం. ఒకవేళ ఈ గ్యాంగ్ ఎంపీలో ఉంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు. ఇక్కడే పట్టుకుంటాం వాళ్ళని. జరిగిన 2 క్రైముల్లో కూడా మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్, ఒక ఫింగర్ ప్రింట్ యూపీకే డేటా వైస్ లో మనకు దొరికింది. ఆ క్రిమినల్ ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అవుతుంది. ఎవడు వాడు? ఉమన్ సింగ్, 5 సంవత్సరాలుగా అబ్స్కాండింగ్. వాడి మీద బ్యాంక్ ఫ్రాడ్ కేసు కూడా ఉంది. ఉమంగ్ సింగ్ కన్ఫర్మ్ కాలేదు. వాడి ఐడెంటిటీ కూడా నిజం కాదు. నేను వాడి ఫోటో షేర్ చేస్తాను. మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మీ కంట్లో ఈడు ఎక్కడైనా పడ్డాడేమో ఆలోచించండి. సార్, ఈ రెండో వ్యక్తి ఎవరో మనకి తెలియడం లేదు సార్. బహుశా బోండా మనిషి అయ్యుండొచ్చు అనిపిస్తుంది. ప్రశ్న ఏంటంటే, బోండా మీరా ఇంటికి ఏం చేయడానికి వచ్చాడు? మరి వాళ్ళ గ్యాంగ్ వీళ్ళనెందుకు టార్గెట్ చేశాడు? ఈసారి రాబోయే ఎలక్షన్లో నేను ఖచ్చితంగా గెలిచి తీరాలి. అర్థమైందా? నేను ఇంతకు ముందే నేను బెదిరించి మీడియాలో నీకు సింపతి వచ్చేలాగా చేశాను. అర్థమైంది కదా? అలాగే 4 సంవత్సరాల ముందు నీ మీద నకిలీ దాడి చేశాను. కానీ వాటన్నిటికీ ఏంటి ఫలితం? నువ్వు ఎలక్షన్లో ఓడిపోయావు. ఒకవేళ నువ్వు నాయకత్వంలో ఉండుంటే నేను ఎక్కడా దాక్కుండే అవసరం ఉండేది కాదు. నేను మళ్ళీ ఖచ్చితంగా పవర్కి వస్తా, కానీ నేను గెలిచేంత వరకు ఎవరికంటా కనిపించుకో. ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. దానికి అంతటికీ కారణం నువ్వే అని పోలీసులు అనుకుంటున్నారు. మన ఎంపీ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. సంవత్సరం పాటు కదలిక లేకుండా ఉండాలి. కానీ నేను కాయగూరలు అమ్ముతూ అన్ని ఇళ్ళని గమనిస్తూనే ఉన్నాను. అయితే నువ్వు అమ్మేటప్పుడు మొఖం సీసీటీవీలో పడి ఉంటుందిగా? ఉంటుంది. నేను ఒకవేళ కనిపించకుండా పోతే పోలీసులకి అనుమానం నా మీదే వస్తుంది. కాబట్టి నన్ను ఏదైనా సేఫ్ ప్లేస్లో పెట్టండి. ఇద్దరు విక్టిమ్స్ ఫ్యామిలీకి ఫోటో చూపించండి. వాళ్ళలో వీడిని ఎవరికైనా తెలిసేమో అడగండి. ఓకే సార్. హలో
సార్ నేను శివుని మాట్లాడుతున్నాను. నేనే ఆ మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేశాను సార్. సార్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, అందులో నా అని ఉంది సార్. ఇది నా కూతురు సలోనియే పంపించి ఉండదు సార్. ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా? ఆ నెంబర్ని నాకు పంపండి, నేను చూసుకుంటాను. అలాగే సార్. ఓకే పద. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నువ్వుగా వచ్చా? ఈరోజు నీకు కంగారు పడే మూడ్ లేనట్టుంది. అవును, ఈ రోజు నేను కొత్త మూడ్లో ఉన్నాను. ఈ రోజుకైన మూడ్ చంపాల్సిన మూడ్. ఏ నెంబర్ నుంచి అయితే షివ్కి మెసేజ్ వచ్చిందో అది ఫేక్ ఐడి నెంబర్ సార్. అయితే అది క్రిమినల్స్ది అయి ఉండాలి. లాస్ట్ లొకేషన్ ఎక్కడ? దివాస్. దేవాస్. విను, 3 hours క్యాబిన్ లోపలికి వెళ్ళకూడదు. సార్ మీటింగ్ లో ఉన్నారు, సరేనా? అర్థమైందా? ఓకే మేడం. ఇంకొక ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయా? దుర్గామాతకి జై. ఎలా ఉన్నావు? తన ట్రైనింగ్ మొదలైందిలే. హలో హలో సోను, ఏమైంది? పాపా చెప్పండి త్వరగా. సలోని, సలోని, సలోని. జాగ్రత్త. సార్, నేను భోపాల్ పోలీసుల్ని రష్యా ఇస్తార్ కంపెనీకి ఎంక్వైరీకి పంపించాను సార్. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటున్న దుబేని మర్డర్ చేశారు సార్. అండ్ అంజలి అనే ఎంప్లాయీ మిస్సింగ్ సార్. చెప్పండి సార్. అది కాకుండా హర్యానాలో ఇంకొక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుందట. క్రిమినల్ ఇప్పుడు ఇండోర్లోనే ఉన్నాడు. మేము ఇప్పుడే గోలరీకి వెళుతున్నాం. వాడి పారిపోకముందే తొందరగా వెళ్ళి పట్టుకోండి. వాడు తప్పించుకోలేడు. లెట్స్ మూవ్. రాజేందర్, ఎందుకు ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు ఇక్కడ నాకంటూ ఏముంది? మా ఊరికే వెళ్ళిపోదామని చూస్తున్నాను. మేము గ్యాంగు గింగు ఏమీ కాదు. మాదొక కమ్యూనిటీ. ఎవరిని మేము బానిసల్ని చేయం. బానిస చేయరు, కానీ గొంతు కోస్తారు. మనుషుల్ని దారుణంగా చంపుతున్నారు. ఓషన్ సింగ్ నుంచి రాజేంద్ర అవస్థ ఎలాగయ్యావని పూర్తి కథని చెప్పు. సంవత్సరం 2000. అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మేమందరం మౌనంగా ఉన్నాం. నాలాంటి చాలామంది వాళ్ళ గుర్తుల్ని దాచుకుని మోడల్ లైఫ్ స్టైల్లో జీవించడం ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం నేను కూడా ముక్తా శివ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ కూడా అయ్యాను. నీ భార్య కవిత, ఆవిడికి నిజం తెలుసా? తను కూడా మా కమ్యూనిటీకి చెందిందే. మా కమ్యూనిటీకి నేనెప్పుడు దూరంగా ఉండాలనుకుంటుంది. నా పిల్లల్ని వాళ్ళ నీడను కూడా పడనియ్యలేదు. కానీ ఒకరోజు
ఒకరోజు నా కొడుకు నా ఆయుధాన్ని చూశాడు. మా కమ్యూనిటీకి నాకేదో సంబంధం ఉందని కవితకి తెలిసిపోయింది. తనకు ఎలాగో అర్థమయ్యేలా చెప్పాను. కానీ మా కమ్యూనిటీ చట్టం ప్రకారం మన శరీరంలోని ఒక్క అవయవం చెడిపోయినా ప్రాణాలు కాపాడుకోవాలంటే దాన్ని కోసేయాలి. ఒకవేళ వాళ్ళ వల్ల మేము ఇరుక్కుంటే అందువల్ల నీ కుటుంబాన్ని నువ్వు బలి చేశాను. శివ్ కుటుంబాన్ని కూడా ఎందుకు అలా చేశావు? ఒకవేళ నా ఫ్యామిలీ మీద అటాక్ చేసి నేను మాత్రం తప్పించుకుంటే మీరందరూ నన్నే కదా సందేహిస్తారు. సలోని వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళని ఎందుకు ఎత్తుకెళ్ళావు? మా వాళ్ళు ఊరొదిలి బయటికి వెళ్ళాలనుకున్నారు. పరిస్థితి దారుణంగా ఉంది. నలువైపులా చెక్కింగ్ ఉంది. మిమ్మల్ని కారణం చేసి వెళ్లారు. అమ్మ కొంట్లో బాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. అందువల్ల శివ అమ్మగారిని చంపేశాం. రాబోయే ప్లాన్స్ కి సలోనిని సిద్ధం చేయాలని మా లీడర్ అనుకున్నాడు. మరి ముక్త? తను నా మీద ఉమ్మేసింది. వీడు తెలుసా? వీడు కూడా మాలాగే గుర్తుల్ని దాచుకుని జీవిస్తున్నాడు. నేత మీరాతో కలిసి ఒక ఫ్రాడ్ చేశాడు. మీరా చాలా భయంకరమైంది. ఇలాంటి దాడిని జరిపించి ఎలక్షన్కి ఉపయోగించుకుంది. కానీ మా రహస్యాన్ని కాపాడడం కోసం మా లీడర్ తన్ని కూడా చంపేలా చేశాడు. ఆ టైంలో బోండా కూడా అక్కడే ఉన్నాడు. వాడిని కూడా అక్కడే పెట్టి చంపేశాం. మరి మిగతా దాడులు? డబ్బు, ధనము, నగలు. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? మిగతా మెంబర్స్ ఎక్కడా? నాకు తెలియదు. బాగా కొట్టాం, కానీ నోరు తెరవట్లేదు. వాళ్ళు గోపాల్లో ఉండటానికి ఛాన్స్ ఉందని నా ఐడియా. వాళ్ళ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతుందంట. మా డ్రీము దాన్ని కనిపెడుతున్నారు. భోపాల్లో ఉండే అంజలి ఈ గ్యాంగ్కి చెందిందే. తన అసలు పేరు మనీషా. వీళ్ళ యాక్సెస్ ఇండియా మొత్తం ఉంది. ఇప్పుడు మనం నలుగురినే పట్టుకున్నాం. అంటే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక ఫేక్ ఐడెంటిటీతో మామూలు మనుషులుగా తిరుగుతున్నారు. సరిగ్గా చెప్పావు. శివ, వాడి కుటుంబం, ముక్త, వీళ్ళకి రాజేందర్, భూషణ్ 3 సంవత్సరాలుగా తెలుసు. కానీ వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకోలేకపోయారు. వాడి ఉద్దేశాలు తెలుసుకోలేకపోయారు. ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ఎల్లప్పుడూ హెచ్చరికగా ఉండాలి. ప్రతి ఏరియాలోనూ ఇటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్త పడడానికి గైడ్ లైన్స్ జారీ చేయాలి.